నమస్కారం. చాలామంది అంటూ ఉంటారు కదా! ఏ జన్మలో ఏ పాపం చేశానో, ఈ జన్మలో అనుభవిస్తున్నాను. నిజంగా గత జన్మలో చేసిన పాపం ఈ జన్మలో వస్తుందా? అంత గుర్తుంటుందా ఆత్మకి? ఈ డౌట్ అయితే నాలో ఉంది. మరి ఈ సందేహాన్ని వృద్ధిపరచడానికి ఇవాళ ఐడ్రీమ్ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కె. ప్రతిభ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి ప్రతిభ గారు. ఇది కూడా కర్మ సిద్ధాంతానికి సంబంధించింది. అయితే మనం జన్మ తీసుకునేటప్పుడే ఒక తల్లి గర్భంలో ఒక మూడు నెలల్లో మనము జీవాత్మగా వచ్చేస్తాం. ఒక అంశాత్మ నుంచి విడిపడి జీవాత్మగా వస్తాం. అప్పుడే మనం అన్ని డిజైన్ చేసుకుంటాం. ఒక తల్లి గర్భంలో నేను వచ్చి ఈ తల్లి గర్భంలో నేను పుట్టాలి, ఇవన్నీ నేను సిచ్యువేషన్ అన్ని నేను కర్మల్ని అన్ని అనుభవించాలని డిజైన్ చేసుకొని వస్తాం. వచ్చినాక పుట్టిన తర్వాత అక్కడ సోల్ ఏం చేస్తుంది అంటే అప్పుడప్పుడు బయటకు వచ్చి అంత అబ్జర్వ్ చేస్తుంది. ఆ బేబీ ఉంటుంది కదా లోపల, ఆ సోల్ బయటకు వచ్చి తల్లిదండ్రిని అంతా అబ్జర్వ్ చేస్తుంది. తను వీళ్ళ పేరెంట్స్ వల్ల మారుతుంది అనుకుంటే ఆ సోల్ అందులో ఉంటుంది, ఆ బేబీ ఉంటుంది. వాళ్ళు ఏం మారకుండా అధర్మంగా ఉన్నారనుకోండి తల్లిదండ్రి, వాళ్ళ వల్ల నా సోల్ నేను డెవలప్ అవ్వను అని ఎప్పుడైతే ఫిక్స్ అయిపోతుందో నాకు వద్దు ఈ తల్లిదండ్రులు అని చెప్పి వెకెట్ చేసి వెళ్ళిపోతుంది బేబీ. 3 నెలలకి పిల్లలు పుట్టిన తర్వాత చనిపోవడం, అవి అలాగే జరుగుతాయి. అనారోగ్య సమస్యలు కానీ మానసికంగా కానీ ఏ సమస్యలైనా కుటుంబ సమస్యలు ఇవి ఏంటంటే ఇవన్నీ మనము గతం నుంచి తెచ్చుకున్నవే ఇప్పుడు అనుభవిస్తున్నాము. అంటే ఇప్పుడు ఏవైతే అనుభవిస్తున్నామో గతంలో ఎంతో మందికి మనం పెట్టినాం, ఎంతో మందికి ఆ బాధను కలిగించినాం కదా. ఆ బాధని ఇక్కడ మనం ఏం చేయాలంటే రియలైజ్ అవ్వాలి కంప్లీట్గా. ఎలా అంటే దేవుడినే అంటారు, ఆ దేవుడి వల్లనే ఇలా అయ్యింది అంటారు కానీ ఏ దేవుడు మన కర్మలు రాయడు. ఆ దేవుడు శరీరం మాత్రమే ఇస్తాడు, కర్మల్ని మనమే డిజైన్ రాస్తాడు అని అంటారు కదా. బ్రహ్మ రాసిన రాతను ఎవరు చెరపలేము అంటారు. బ్రహ్మ అంటే విధి, ఆ విధి అంటే మనం రాసుకొని వచ్చినాం. ఇప్పుడు మనం ఉన్నతమైన సోల్ అనుకోండి, మన ఇష్టపూర్వకంగా మనం వచ్చేస్తాం. కొన్ని మొండి సోల్స్ ఉంటాయి, అవి మాట వినను సోల్స్ ఉంటాయి. మూర్ఖంగా ఉన్న వాళ్ళకి మాస్టర్సే వాళ్ళు రాసి పంపిస్తారు కిందికి. అదే కొంతమంది అలా అంటారు, ఆ బ్రహ్మ రాసింది అంటారు కదా. అక్కడ ఉన్న ఉన్నతమైన ఆత్మలు భగవంతుడు కొన్ని కష్టాలు ఇచ్చి భూమి మీదకి పంపిస్తారు. ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను. భార్యాభర్తలు గొడవ పడతారు కింద. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టోరీ చెప్తాను. 2 వ్యక్తులు భార్య భర్త లవ్ చేసుకుంటారనమాట, ఎదురుబదురు ఉంటారనమాట. వాళ్ళకి సపరేట్ పెళ్ళి, భర్త పిల్లలు అంటారు. ఇక్కడ ఈయనకు సపరేట్. వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయిన సపరేట్ పిల్లలు అంతా ఉన్నా కూడా లవ్ చేసుకుంటారనమాట, ఇష్టపడతారు. ఇష్టపడిన తర్వాత వాళ్ళు చనిపోతారు, కొన్ని ఏళ్ళకి చనిపోతారు. చనిపోయినాక పైలోకాలకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అంటారు మీరు ఇంకొక జన్మ తీసుకోవాలి అని. అంటే వీళ్ళు ఏమంటారు అంటే మేము భూలోకంలో ఎంతో ప్రేమించుకున్నాం కానీ మాకు పెళ్లి చేసుకోవడానికి లేదు, మేము చనిపోయి ఇక్కడికి వచ్చాం కదా, నెక్స్ట్ జన్మ మేమిద్దరము మా ప్రేమని మేము కింద నెరవేర్చుకుంటాము, మేము హ్యాపీగా ఉంటాం అని చెప్పేసి ప్రణాళిక అంతా గీసుకొని వస్తారనమాట. వచ్చినాక ఏం చేస్తారంటే పుట్టిన బేబీ ఉంటుంది కదా, జన్మ తీసుకుంటారు కదా, గతం అంతా మర్చిపోతారు కదా. మర్చిపోయినాక ఎప్పటిలాగా వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఎప్పటిలాగా ఫైట్ అనమాట. అంటే గతం అంతా మర్చిపోతారు. మర్చిపోయినాక మళ్ళీ గొడవలు. వాళ్ళు పుట్టుక ఏంటి, ప్రేమగా ఉండాలి. ఇప్పుడు ప్రతి భార్యాభర్తలు ఎలా వస్తారంటే గతంలో లవర్స్గా ఉన్న వాళ్ళు, విడిపోయిన వాళ్ళు ఈ జన్మలో భార్యాభర్తలుగా వచ్చి కోరిక నెరవేర్చుకోవాలి, సంతోషంగా ఉండాలని వస్తారు. కానీ చుట్టుపక్కన ఉన్న పరిస్థితుల ద్వారా నెగటివ్గా అయిపోయి గతం అంతా మర్చిపోయి మళ్ళీ ఎప్పటిలాగా కొట్లాడుకుంటారు. కానీ ఇక్కడ మీరు చెప్పింది వింటుంటే ఈ భర్తకు ఆల్రెడీ వేరే భార్య ఉంది, ఈ భార్యకు ఆల్రెడీ వేరే భర్త ఉన్నాడు. కానీ వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు కదా, అప్పుడు ఆ భార్య ఈ భర్త ఇద్దరు విడిపోయినట్టేనా? మళ్ళీ ఇది ఫ్రెషా స్టోరీ? లేదు. అదే వీళ్ళు ఎదురుబదురు ఉన్న వాళ్ళు కొన్ని సంవత్సరాలకు చనిపోయి పైకి వెళ్తారు కదా. పైకి వెళ్ళిన తర్వాత ఈ భూలోకంలో వాళ్ళు కలవలేరు కాబట్టి మళ్ళీ ఇంకొక జన్మలో ప్రణాళిక తీసుకొని భూమి మీదకి వస్తారు కదా. మరి వీళ్ళు ఏమైపోతారు? ఆల్రెడీ భర్తగా భార్యగా ఉన్న వాళ్ళు ఇంకా తెలీదు. అంటే వీళ్ళ ఇద్దరు గురించే నేను చెప్తున్నా. అంటే ఇప్పుడు భార్య భర్తగా ఉన్న వాళ్ళు ఎందుకు కొట్లాడుకుంటున్నారు అంటే వాళ్ళకి గతం తెలీదు. ప్రతి ఒక్క భార్య భర్త భూలోకంకి ఎందుకు వస్తుంది అంటే కొన్ని కర్మల్ని తీసుకోవడానికి వస్తాయి. కొన్ని సోల్స్ ఎలా అంటే లవర్స్ గా విడిపోయిన వాళ్ళు ఈ జన్మలో భార్య భర్తలుగా ప్రేమగా ఉండాలని వస్తారు. కానీ చుట్టుపక్కన జరిగే పరిస్థితులని చూసి అన్ని మర్చిపోతారు, మళ్ళీ ఎప్పట్లాగా గొడవపడ్డం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అత్త ఉంది, బాధ పెడుతుందంటే గత జన్మలో ఈమె అత్తగా ఉండి ఆ కోడల్ని ఇబ్బంది పెట్టింది కాబట్టి ఈ జన్మలో అత్తగా వచ్చి రివెంజ్ తీసుకుంటది. రివెంజ్ తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే నేను ఆధ్యాత్మికంలో ఉన్నా కాబట్టి అర్థం చేసుకోవాలి, అంగీకరించాలి. అవును నేను తెచ్చుకున్న కర్మనే ఇది. దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ మనము రెచ్చగొట్టి వాళ్ళని ఇంకా చెయ్యకూడదు. ఆ రియలైజ్ అయిపోవాలి, పరివర్తనతో ఉంటా, ప్రాయశ్చిత్తం చేసుకుంటా, పశ్చాత్తాపం చెందుతున్నా. ఈ మూడు ద్వారా కర్మల్ని దగ్ధం చేసుకోవచ్చు.
ఇప్పుడు ఆమెని ప్రేమతత్వంతో చూస్తే మారిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక స్టోరీ కూడా చెప్తాను. అత్త కోడళ్ళు ఉంటారనమాట. అయితే అత్త చాలా టార్చర్ పెడుతుంది కోడల్ని. పెడుతుంటే ఒక బాబా దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అనమాట, మా అత్తయ్య నేను చంపేయాలనుకుంటున్నా, ఏదైనా పాయిజన్ ఏదైనా ఇవ్వండి అని అంటే ఆయన ఏం చేశాడంటే ఒక చిన్న బాటిల్లో హనీ లాగా ఏదో ఇచ్చాడు లిక్విడ్. ఇచ్చేయమంటాడు, మీ అత్తయ్యకి కాఫీ ఇచ్చేటప్పుడు డైలీ ఒక డ్రాప్ ఆ కాఫీలో కలిపి ఇచ్చేసేయి, స్లో పాయిజన్. అలా ఒక 5 రోజులు ఇవ్వు అని చెప్తాడు. చెప్పినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, ఈయన రూల్ ఏం పెడతాడంటే నువ్వు రోజు ప్రేమగా నవ్వుకుంటా అత్తయ్య గారు అని ఇవ్వాలి, అట్లా ఇవ్వాలి, 5 రోజులు ఇవ్వాలి అంటే ఈమె ఏం చేసింది, రోజు ప్రేమగా కాఫీ కలిపి రోజు అత్తకి ఇస్తే ఆమె కరిగిపోయింది. అరే నా కోడలు ఇంత మంచిగా అయిపోయింది, ఇంత బాగుంది అని చెప్పి ఆస్తి రాస్తుంది అనమాట. కోడలికి రాసేస్తుంది రియలైజ్ అయిపోయి. ఈమె ఫుల్ రియలైజ్ అయ్యి బాధపడుతుంది. అరే మా అత్త ఎంత మంచిది, నేను తప్పుగా అనుకున్నా, ఆమెకు తెలియకుండా డైలీ నేను పాయిజన్ ఇస్తున్నాను అని మళ్ళీ బాబా దగ్గరికి వెళ్తుంది అనమాట. వెళ్ళి వద్దు మా అత్తయ్య చనిపోవద్దు, ఆమె మంచిది, నేనే సరిగ్గా అర్థం చేసుకోలేదు, ఆమెకు విరుగుడు ఇవ్వండి అని అడుగుతుంది. అడిగినప్పుడు ఆయన ఏమంటాడంటే, అమ్మా నేను నీకు విషయం ఇయ్యలేదు, నేను హనీ ఇచ్చినాను, అదొకటి ఇచ్చినాను, ఆమె ఏం చనిపోదు అని చెప్పింది అనమాట. ఎంత భయం వేసింది వింటుంటే. చాలా మంది ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు, అసలు ఈ స్టోరీ ఎటు మలుపు తిప్పుద్దా అన్న సినిమా చూసినప్పుడు అంటే ఎంత ఇంట్రెస్టింగ్. నేను ఒకటి చెప్తున్నానండి, ఎవరినైనా ప్రేమతోటి గెలుచుకోవచ్చు. అది నా లైఫ్ లో కూడా చాలా జరుగుతుంది. నువ్వు విశ్వానికి ఏది ఇస్తే అదే వస్తుంది. నువ్వు కోపం ఇస్తే కోపమే వస్తుంది. నువ్వు ప్రేమనిచ్చి చూడు, తిరిగి నీకు ప్రేమనే వస్తుంది. నేను ఎప్పుడు ఏంటంటే ఎవరు ఏ తప్పు చేసినా కూడా రియలైజ్ అయిపోతా, నేను తెచ్చిన కర్మనే, నేను తెచ్చుకుందే కదా, వదిలేస్తా. ఇది దీనికి కూడా అన్నిటికీ కామ్గా ఉండడం కాదు, ప్రతిసారి క్షమించి మనం అది కూడా కాదు. ఎంత ప్రేమించినా మారారు. అంత కోపం ఉందంటే వాళ్ళతో అన్ని జన్మలలో జర్నీ చేసి అంత టార్చర్ ఇచ్చినావు కాబట్టి ఈ జన్మలో అంత కక్షతోటి ఉంటారు మీకు. దాన్ని మీరు రియలైజ్ అయిపోయి దాన్ని పోగొట్టుకోవచ్చు. ఇప్పుడు ఇప్పుడు నా కూతురు ఉందండి, తనని ఏంటంటే ఒకసారి తప్పు చేస్తే చెప్తా, రెండోసారి చెప్తా, మూడోసారి చెప్తా, నాలుగోసారి ఒక దెబ్బేస్తా. ఉపేక్ష అనమాట. ఒక పర్సన్ తప్పు చేస్తుంది ఇంట్లో అంటే ఓపిక్గా ఉండాలి. ఒకసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి యుద్ధం చేసేసినామా అంటే మనము వాళ్ళకి శిక్ష కాదు, అది శిక్షణ, ట్రైనింగ్. అయితే ట్రైనింగ్. మాట వినకపోతే పనిష్మెంట్ ఇవ్వచ్చు. గుడ్. ఇచ్చిన తర్వాత ఏం చేయాలి, అయ్యో వాళ్ళకేం తెలియదు కదా అని మనం క్షమించి మళ్ళీ ప్రేమించాలి. ఇది ఎప్పుడు మనం ఇది చేస్తూ ఉంటే వాళ్ళల్లో కూడా మనం ప్రేమతత్వంతో ఉంటే వాళ్ళల్లో మార్పు వస్తుంది. ఎలాంటి వాళ్ళనైనా మార్చొచ్చు. అలాగే ఆర్థికంగా మనం అనుకున్నాం కదా, ఈ రోజు డబ్బుకి నేను ఈ రోజు ఇబ్బంది పడుతున్నా అంటే గతంలో అంతెందుకండి, మా ఫ్రెండ్ ఒక ఆమె ఉందన్నమాట. ఆమె ఏంటంటే బాగా రిచ్ అనమాట, మంచి గోల్డ్ ఉంది, వాళ్ళిద్దరు అబ్బాయిలకు పెళ్ళిళ్ళు అయిపోయింది, మంచి ఫ్లాట్స్ అన్నీ ఉన్నాయి, కోటీశ్వరాలు అనమాట. ఎవరో ఇద్దరు చెప్పారు, నువ్వు చిట్టీల బిజినెస్ చెయ్యొచ్చు కదా, నీకు చాలా డబ్బులు వస్తాయి అంటే వాళ్ళ మాట ఇంట్లో అందరు చెప్పారు, వద్దమ్మా హ్యాపీగా ఉన్నాము, మంచిగా టూర్లు వేసుకుంటున్నావు, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నావు, బాగుంది అంటే లేదు. వాళ్ళు చెప్పినందుకు ఈమె ఇక కర్మ యాక్టివేట్ అయింది ఈమెకి. అయితే అందులోకి వెళ్ళిపోయిన చిట్టీలు 2 లక్షలు, 5 లక్షలు, 30 లక్షలు వేసింది. లాస్ అయిపోయి ఉంటుంది. అన్ని 1.5 కోటి వరకు వేసుకుంది. వేసుకున్న తర్వాత ఏం చేసిందంటే ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్టే చిట్టీలు ఎత్తేసి అందరికి చెప్పారు, మేము కట్టట్లేదు, మీరు కట్టకండి. అయితే చేసినప్పుడు ఆమె ల్యాండ్లు అన్నీ సేల్ చేయడము, ఎవరెవరికి చిట్టీలు అంతా ఇయ్యడము, ఎవరు కట్టకపోతే వాళ్ళ కోర్టులు కేసులు అవన్నీ అవుతున్నాయి అనమాట. అయితే మేము ఒకటే చెప్పినాం, నువ్వు గతంలో చేసినావు కాబట్టే ఈ జన్మలో అనుభవిస్తున్నావు. ఒకటే అన్నాను, నువ్వు 72 శ్వాసలు చెప్పా, ఊరికే ఏం కళలు ఏం చూసుకోలేదు, గత జన్మలు ఏం చూసుకోలేదు, ఆధ్యాత్మికంగా ఉన్నా కూడా ఏ పాపం చేసినానో అనుభవిస్తున్నా అంటే నేను ఒకటే అన్నా, నువ్వు 72 బ్రెత్స్ నైట్ నువ్వు క్వశ్చన్ అడుగు, నీకు డ్రీమ్ కనిపిస్తుంది అంటే డిసెంబర్లో కర్తలకు వచ్చింది. ఆ రోజు ధ్యానం చేసి పడుకొని అడిగింది, నేను ఈ రోజు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నా, ఏం చేసినా నేను అని అడిగినప్పుడు ఆమెకి ఒక సినిమా చూపించారు. ఒక బ్యాంకులో అందరు గోల్డ్ పెట్టారు, ఆ బ్యాంక్ మేనేజర్ గోల్డ్ డబ్బులు అన్ని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఆ బ్యాంక్ బయట కొంతమంది జనాలు నోరు కొట్టుకొని ఏడుస్తున్నారు అనమాట. అయితే ఈమెమంటుంది, అక్కడ నేను కూడా ఏడుస్తున్నా, నా గోల్డ్ కూడా నేను లాకర్లో పెట్టినా కదా, నాది కూడా పోయిందని నేను ఏడుస్తున్నా అంటే ఆ మేనేజర్ని అందరు తిడుతున్నారు అని అంటే నేను ఒకటే అన్నా, ఆ మేనేజర్ ఎవరో కాదమ్మా, గతంలో నువ్వే, ఇప్పుడున్న ఏడుస్తున్న వాళ్ళందరూ ఇప్పుడు నేను మోసం చేశారు. నువ్వు గతంలో ఎంతమందిని బాధ పెట్టినావు, ఒక మేనేజర్గా ఉండి అందరి సొమ్ము నువ్వు ఎత్తుకెళ్ళినావు కాబట్టి ఈ జన్మలో నువ్వు వాళ్ళందరితోటి మాటలు పడుతున్నావు. ఇదంతా నువ్వు రియలైజ్ అయ్యి నువ్వు సేవలకు రా. నువ్వు ఒకటి పెట్టుకో, నేను ఎవరెవరికైతే ఇవ్వాలో అందరికి ఇచ్చేస్తా చిట్టి డబ్బులు, వాళ్ళు ఎంతెంత కట్టిరో ధర్మంగా నేను వెళ్ళిపోతా, ఈ సమస్య నుంచి నన్ను బయటకు తీసుకురా అని రోజు ధ్యానంలో చెప్పిస్తా. పరివర్తన, పశ్చాత్తాపం, ప్రాయచిత్తం
ఆమెతో నేను సేవ చేపిస్తా, ధ్యాన ప్రచారం చేపిస్తా కదా, అందరు మెల్ల డబ్బులు ఇవ్వడము, ఎవరు వాళ్ళకి కట్టడము, ఆమె ఇప్పుడు హ్యాపీగా ఉంది. బాబా చాలా బాగా చెప్పారండి. నిజంగా పూర్వ జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో వేధిస్తాయి అనడానికి ఎగ్జాంపుల్ చాలా బాగుంది. చక్కగా తెలియపరిచారు. ధన్యవాదాలండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకోను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా. తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.